ఇప్పుడు మీరు చూస్తుంది ఊరు దేవరాయపల్లి అండి. కాలం ఏదైనా మా ఊరు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. మా రాఘవ మనసులా. ఒక్క మా రాఘవ మనసే కాదండి, ఊరందరి మనసులు చల్లగా ఉంటాయి. అందులో రాఘవగా టాపు. ఇంతకీ రాఘవ ఎవరనేదా మీ డౌట్? ఇంకెవరు, మనమే. అరే రాఘవ, బాగున్నావురా. నీ పక్కనే గుంటెనా అంతదహే. కానీ గుంటలతో మాట్లాడాలంటేనే కొంచెం భయం ఎదవా నీకు. సర్లే. అరే బావా, అరే ఏంట్రా నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నావు? నన్ను మర్చిపోయావు నువ్వు? నిన్ను ఇలా మర్చిపోతామంటే అంటే వెన్నెల వస్తుందంట, కంగారులో పోతున్నా. అవునా? పదా. రైట్ రైట్. మసగందుడు. అవునరా, వెన్నెల వస్తుందని తెలియగానే నువ్వు మర్చిపోయావు. అంత ప్రేమ ఉన్నప్పుడు తనకు చెప్పొచ్చు కదరా. చెప్పాలంటే ఎప్పుడో చెప్పేసేవాడిని, కానీ చెప్పిన తర్వాత తను ఎలా తీసుకుంటుందో భయంగా ఉందిరా బాబు. బాబాయ్ నమస్తే. బాబాయ్, అరే పార్టీకి పక్కా కలుద్దాం. దారుణమే ప్రతి ఒక్కటి నమస్తే చెప్పాలంటారు నువ్వు. ఇంకోసారి ఇలాగే చేసి దింపేస్తా. అది కాదు బాబా, అది మా ఇంటి సాంప్రదాయం. ఆ గొప్ప సాంప్రదాయం రా బాబు. సరే గాని నీ పని అయ్యాక కీర్త సినిమా రిలీజ్ అయింది, వెళ్దామా? ఈ రోజేనా? వెళ్దాం 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 వెళ్దాం. ఇదిగో పెట్టుకో. బస్ ఇంకా రాలేదేమోరా. వచ్చిందేమో, వెన్నెల వెళ్ళిపోయిందేమో. అయినా బస్సు వచ్చినా తను వచ్చినా తమరేమో అని వెళ్ళి మాట్లాడతారా? ప్రతిసారి తన వెనకాల వెళ్ళడం, నువ్వేదో తన ఇంటికాడ దింపడానికి ఇక్కడ దాకా వచ్చినట్టు. తను రాగానే భయపడి వెళ్ళి దాక్కోవడం, ఇదేగా జరిగేది. రేపంటి నువ్వు ఆపరా, ఈసారి రాని. అబ్బో, అది చూద్దాం. బాగున్నావా మామయ్య? నాకు తెలుసు, నేను చెప్పలే? ప్రతిసారి జరిగేది ఇదే. ఏదో 100 కిలోమీటర్లు ఉంటే మనం ఇక్కడ దాకా రావడం వాచ్మెన్ గారిలాగా. పద వెళ్దాం. అవునరా, మనం వచ్చిన పని ఎలాగో అవ్వలేదు కదా. ఈ కళ్ళజోడు అవసరం ఉంటావు మనకి? అవసరమే. అబ్బో, బండి ఈ ఏషాలకి ఏం తక్కువ లేదులే మనకి. ఇదొకటి నా ప్రాణానికి. పదా. అమ్మమ్మ, అమ్మమ్మ, నేను వచ్చేసా. పోయి కాళ్ళు చేతులు కడుకురా, భోజనం పెడతాను, తిందు గాని. అబ్బా అమ్మమ్మ, ఇప్పుడు అలసిపోయా, స్నానం చేసి వచ్చి తింటా. ఏం తింగరి పిల్లలో, చెప్పిన మాట కొంచెం కూడా వినరు. ఒరే రాఘవా, లేరా, వెళ్ళి పాలు తీసుకునిరా. కాసేపు ఆగమ్మ, తెస్తా. ఏంటో. లేరా, వెళ్ళి పాలు తీసుకునిరా. సరే తెస్తాలే.
మ్మ్హ్మ్. మ్మ్హ్మ్. బొమ్మ బాగుంది. ఈ అమ్మాయిది ఇంకా అదిరిపోయింది. అబ్బో సూర్యుడు పగబట్టేశాడు. ఈ బంటిగాడు ఇక్కడ ఉన్నాడా? ఏరా హ్మ్? పేపర్ తిప్పడమేనా, చదవడం ఉందా? అబ్బో ఇటీ రాష్ట్రంలో జరిగినవి జరుగుతున్న విశేషాలేంటో. అరే బావా, నువ్వు మర్చిపోయావా? ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందిరా బాబు. ఓరిని మర్చిపోయినరా నేను. ఆ, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే సరే పదా ఆ, పద. తీర్చేస్తా, నీ బాకీ మొత్తం తీర్చేస్తా. ఈరోజు ఇండియా గెలుస్తుంది, సాయంత్రం వచ్చి మాడతా. డోంట్ వరీ, నీ అప్పు నేను కడతా. అబ్బా, వేడి. ఇదేంటో ఆన్ అవ్వట్లేదు. అమ్మమ్మ, అమ్మా ఈ కూలర్ పని చేయట్లేదు. వెధవ కూలర్లు ఎప్పుడు టైంకే పని చేయవు. మన ఎదురింట్లో రాఘవ అనే కుర్రాడు ఉంటాడు, వెళ్ళి పిలుచుకురాపో. అమ్మో, తనెవరో నాకు తెలీదు, నేను వెళ్ళను. ఏం కాదురా, మన ఎదురింటి సూర్యకాంతం గారు అబ్బాయి రఘు అబ్బా అమ్మమ్మ. బయటే ఉండుంటాడు, వెళ్ళు వెళ్ళు పిలుచుకురా, మళ్ళీ వెళ్ళిపోతాడు. సరే. అరే బంటి, ఆ, నేను క్యాసెట్ అడిగా ఏమేంద్రా? కనుక్కున్నాను బావా. మన చంద్రగడ నాన్నకు చెప్పాను, కొత్త తీసుకొస్తా అన్నాడు. సరే కానీ మర్చిపోకు. మర్చిపోను బా, నువ్వు చెప్పిన పని ఈ రోజున మర్చిపోయానా? ఓకే. పక్కా సెట్ చేస్తా. ఆ, ఆ, రాఘవ, రే నేనేరా, నిన్నే బే. అది ఇంట్లో కూలర్ పాడైపోయింది, అమ్మమ్మ నేను పిలుచుకొని రమ్మనింది. నేను వచ్చేస్తా. ఆ, అరే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. ఆల్ ద బెస్ట్. ఇంకెంతసేపు? ఒక్క 5 నిమిషాలు వినాలా, అయిపోద్ది. నా పేరు నీ పేరు మీ అమ్మమ్మ నీ గురించి చెప్తా ఉంటుంది కదా, అలా గుర్తుండిపోయింది. వెన్నెలా ఆ? కూలర్కి మీద పని చేస్తుంది, నేను వెళ్ళొస్తా. అది ఇందాక మీరు మీ ఫ్రెండ్ మాట్లాడుతుంటే విన్నాను, అదే క్యాసెట్ గురించి. నాకు పాటలంటే చాలా ఇష్టం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, క్యాసెట్ తీసుకొచ్చిస్తారా? వెంకీ మామ పాటల ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, పట్టుకొచ్చేస్తా. సరే ఉంటా. అమ్మమ్మ, కూలర్ పనిచేస్తుంది. అమ్మా, ఇక్కడ క్యాసెట్ పెట్టా, ఏం చేసావు? అదేరా, పక్కింటి నల్లని వాళ్ళ అమ్మాయి తీసుకుని వెళ్ళింది. అబ్బా, తింగరికిచ్చావా? ఎవడిమన్నా నిన్ను? సర్లే.
ఏంట్రా ఇందాక చాలా స్పీడ్గా వెళ్ళావు, ఇప్పుడేం బెలూన్లో గాలిపోయినట్టు వచ్చి సైలెంట్గా కూర్చున్నావు? రే ఆ, వెన్నెలకి విక్టరీ వెంకటేష్ సినిమా పాటలు కావాలంటరా. నా దగ్గర ఉన్న ఒక క్యాసెట్ ఆ పక్కింటి తింగది పట్టుకెళ్ళిపోయింది. ఏం చేయాలో? ఇప్పుడు ఎలా మరి? చందు ఆ, చందు వాళ్ళ నాన్న షాప్ ఉంది కదా, పదం. అరే వాళ్ళు తిరునల్లకి వెళ్ళారు రా, ఊర్లో లేరంట. చెయ్యి. సరే మనం కూడా వెళ్దాం కదా. ఒరేయ్ ఎక్కడికి వెళ్ళేది? 400 కిలోమీటర్లు. వెళ్తాడు. వెళ్ళి టీ తాగుదాం పద. అరే అందుకేరా అమ్మాయిని పిచ్చిగా ప్రేమించకూడదు. అడిగితే కొండ మీద కోతిని కూడా తెచ్చిచ్చేలా ఉన్నావు కదా. పదరా బాబు, నీతో నాకు పెద్ద జంజాటం అయింది. వెన్నెల మొదటిసారి నన్ను ఒకటి కావాలని అడిగింది. ఛా, రేపు ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇచ్చేయాలి. ప్రేమంటే ఇంతేనేమో. మనం ప్రేమించిన వాళ్ళు ఏది అడిగినా సరే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాలనిపిస్తుంది. దీన్ని పిచ్చి ప్రేమ అంటారు.